రెబల్ స్టార్ ప్రభాస్ ద రాజాసాబ్గా పొంగల్ బరిలో దూకడానికి సిద్ధమవుతున్నారు. ఫ్యాన్స్ అందరూ ద రాజాసాబ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రీస్లో ఈ సినిమా పాటల చిత్రీకరణ సాగుతోంది. ఓ పాటలోని ప్రభాస్ లుక్ లీక్ అయింది. రెబల్ స్టార్ను ఆ లుక్లో చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలున్నాయి. ఏ సినిమా ఎప్పుడు వచ్చినా చూడ్డానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఏడాది ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా జనం ముందుకు రాలేదు. ఈ నెల 31న బాహుబలి ది ఎపిక్తోనే మరోమారు ప్రేక్షకులను పలకరించనున్నారు ప్రభాస్. ఆ సినిమా ఎటూ చూసిందే, కానీ 2 భాగాలు కలిపి ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ సందడి చేయనుంది. అదలా ఉంచితే ప్రభాస్ రాబోయే సినిమా ద రాజాసాబ్ కోసం గ్రీస్లో పాటల చిత్రీకరణ సాగుతోంది. ఆ పాటలో రెడ్ కలర్ షర్టు వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని ప్రభాస్ హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. ఆ పాటలో ప్రభాస్ లుక్ను కావాలని లీక్ చేశారో లేక ఎవరైనా క్లిక్ చేసి నెట్టింట పెట్టారో తెలియదు, కానీ ఆ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ద రాజాసాబ్ కాగానే ప్రభాస్ 2 చిత్రాల షూటింగ్స్లో పాలు పంచుకుంటారని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించే స్పిరిట్లోనూ, తర్వాత ప్రశాంత్ వర్మ రూపొందించే బ్రహ్మరాక్షస్లోనూ ప్రభాస్ పాలు పంచుకుంటారని సమాచారం. ఈ 2 సినిమాలే కాకుండా కల్కి పార్ట్ 2లో కూడా ప్రభాస్ నటించనున్నాడు. అలాగే హను రాఘవపూడి మూవీ ఫౌజీలోనూ ప్రభాస్ నటించాల్సి ఉంది. సలార్ 2 కూడా ప్రభాస్ పూర్తి చేయాలి. ఇన్ని సినిమాలు ఉన్నా ప్రభాస్ మరో సినిమాకు ఓకే అన్నారని విశేషంగా వినిపిస్తోంది. ఆ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ప్రభాస్ పలు చిత్రాలు చేతిలో పెట్టుకుని సుకుమార్ సినిమాలో నటిస్తారా అన్న అనుమానాలు లేకపోలేదు. సుకుమార్ ఫిబ్రవరిలో రామ్ చరణ్తో సినిమా పట్టాలెక్కిస్తారు. తర్వాత ఆయన పుష్ప 3ని తెరకెక్కించాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ అట్లీ మూవీ పూర్తి చేసుకుని వచ్చేసరికి మరింత సమయం పడుతుంది. ఈ గ్యాప్లోనే ప్రభాస్తో సుకుమార్ సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ సుకుమార్ కాంబో అనగానే ఓ స్పెషల్ బజ్ నెలకొంటుందని చెప్పొచ్చు. ప్రభాస్ ఒకే సమయంలో ప్లాన్ ప్రకారం 2 సినిమాలు కంప్లీట్ చేసే ప్రణాళిక రూపొందించుకున్నారని తెలుస్తోంది. కాబట్టి సుకుమార్ సినిమాకు తగిన సమయాన్ని కేటాయిస్తారని సమాచారం. ప్రభాస్తో సుకుమార్ ఓ హెవీ డోస్ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తారని వినికిడి. మరి ప్రభాస్ సుకుమార్ సినిమా ఎప్పుడు సెట్స్కు వెళ్తుందో చూడాలి.